ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూసుకున్నట్లయితే విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫ్లాట్ టు నెగిటివ్గా క్లోజ్ అవగా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్స్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. మనకి ఏడీఆర్స్ నుంచి కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్లయితే రియాలిటీ, మీడియా, ఆటో, పిఎస్సి బ్యాంక్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అవగా, బ్యాంకు, సర్వీస్ సెక్టారు అండ్ నిఫ్టీ 50 అనేది లెస్ ఇంపాక్ట్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 100% ఇండిసెస్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే సౌత్ కొరియా లూజర్లుగా ఉంది, లండన్ కావచ్చు, యూరప్ అండ్ జర్మనీ ఇవన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. దాని తర్వాత ఫ్రాన్స్, యూఎస్కి సంబంధించిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్, యూఎస్ 500, ఏషియా మార్కెట్, జపాన్ అండ్ చైనా, రష్యా, హాంకాంగ్ అనేది గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్గా కనిపిస్తుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్లయితే సేల్స్ ఫోర్స్, హనీవెల్, సిస్కో అనేది టాప్ లూజర్స్గా వెళ్ళిపోయాయి. అయితే ఈ లాస్ అనేది 1% లోపే కనిపిస్తుంది. అదేవిధంగా గెయినర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటెల్ కావచ్చు, కోకోకోలా, యాపిల్, ఐబిఎం, జేపీ మోర్గన్ ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్గా గెయిన్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నుంచి అంటే దాంట్లో ఉన్న స్టాక్స్ నుంచి మనకు కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి రోజున మేజర్ ఈవెంట్స్ లేవు. ఫెడ్ చైర్పర్సన్ పౌల్ గారు మాట్లాడారు. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 7 గంటలకి యూఎస్కి సంబంధించిన కోర్ సిపిఐ డేటా అనేది మంత్ ఆన్ మంత్ ఇరాన్ ఇయర్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా అండ్ 10 years బాండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కూపన్ రేట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలించినట్టయితే నిన్నటి రోజునైతే ఎటువంటి ఈవెంట్స్ లేవు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మనకి ఇన్ఫ్లేషన్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ రేటు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షను ఏ విధంగా ఉంది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉందని చెప్పేసి, సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది ఫ్రెండ్స్, నిన్నటి రోజున పౌల్ గారు మాట్లాడుతూ ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని రేట్ కట్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నిన్నటి రోజున ఏంటంటే మొత్తం కూడా యూఎస్ స్టాక్స్ అనేది బౌన్స్ అనేది జరిగినాయి సిగ్నిఫికెంట్గా. ఇక ఫీచర్డ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ముత్తూట్ ఫిన్, పిఎఫ్సి, అశోక్ లైలాండ్, సీమెన్స్, హెచ్జిఎల్, క్రాంప్టన్, జుబిలెంట్ ఫుడ్, భారత్ ఫోర్జ్ అనేది ప్రాబబ్లీ వీటిలో మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఫీచర్డ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ముఖ్యంగా మనపురం కనిపిస్తుంది. ప్రాబబ్లీ హిందూ కాపర్, బంధన్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకుంటే అదాని ఎంటర్ప్రైజెస్, గ్రాసిమ్ అనేది మినహాయిస్తే మిగతా అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఆల్మోస్ట్. అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక కొన్నిట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది. ఆయిల్ ఇండియా, ట్రెంట్, భారతీ ఎయిర్టెల్. ఇక షార్ట్ కవరింగ్ అయితే దేంట్లో కూడా కనిపించట్లేదు. ఇక షార్ట్ బిల్డప్ విబిఎల్, ఎన్సీసీ, జొమాటో, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎన్ఎండిసిలో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైడింగ్ బిఎస్సి, ఎన్బిసిసి, వోల్టాస్, సెయిల్, ఒబెరాయ్ రియాలిటీలో కనిపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే షార్ట్ సైడ్ 69% కనిపిస్తుంది అండ్ లాంగ్ సైడ్ 1% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్స్ 28%, సిగ్నిఫికెంట్ లాంగ్ 1% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మార్కెట్ ఏంటంటే కొంత ప్యానిక్ సెల్లింగ్ అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్టిల్ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం కొద్దిగా బేరిష్గా ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది. ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే కంటిన్యూస్గా 5 days నుంచి కూడా నిఫ్టీ అనేది నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది. ఏంటంటే ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. ఈ రోజున ఎటువంటి ఎక్స్పైరీలు అయితే లేవు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ, క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు. స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 4,486 కోట్లు క్యాష్ మార్కెట్లో ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 4,002 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ అనేది మాత్రం సిగ్నిఫికెంట్గా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇక ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 23,023 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. రఫ్గా ఏంటంటే 23,000 రౌండ్ నెంబర్ అనేది మంచి సపోర్ట్ ఉంది అక్కడ. దాని తర్వాత రెసిస్టెన్స్ 23,275 అయితే కనిపిస్తుంది నిఫ్టీలో. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 76,253 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. రఫ్గా ఏంటంటే 76,000 అనుకోవచ్చు. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 76,995. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 49,285 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. రఫ్గా ఏంటంటే 49,200 అనుకోవచ్చు. రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి 49,737.
ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ప్యానిక్ సెల్లింగ్ జరిగింది. ఇండియా విక్స్ 3% రైజ్ అవ్వడం జరిగింది. దీనివల్ల ఆప్షన్ ప్రీమియమ్స్ ఇన్ఫ్లేట్ అయ్యి ఉంటాయి. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజెస్ మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే స్ట్రాంగ్గానే బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ నుంచి కూడా కనిపిస్తుంది. ఎనీ హౌ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ 6 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా వీక్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంది. సో మొన్నటి రోజున 11th ఫిబ్రవరి చూసుకున్నట్టయితే డ్రాప్ అయింది, అగైన్ కొద్దిగా గ్యాప్ అప్ అయింది. ఇక నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ఈ స్వింగ్లో నుంచి హైకి డ్రా చేస్తే 78.6 లెవెల్ దగ్గర, అంటే 23 రౌండ్ నెంబర్ ఉంది, ఆ లెవెల్ దగ్గర అయితే సిగ్నిఫికెంట్గా బౌన్స్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు, సపోర్ట్ తీసుకుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈ రీసెంట్ స్వింగ్ నుంచి మనం డ్రా చేసుకున్నట్టయితే 78.6 లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ అయితే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ఫ్రెండ్స్ నిన్నటి రోజు 23 లెవెల్కి వెళ్ళింది కదా, ఇప్పుడు చూస్తే 23,180 దగ్గర ఉంది. అంటే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి దగ్గర 180 పాయింట్లు అయితే బౌన్స్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న సమయానికి 51 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ. 23,180 దగ్గర ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 23,153 దగ్గర క్లోజ్ అయింది, రఫ్గా 150 అనుకుందాం. సో ఒక 30 పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. హ్యాపీ ఫోర్జింగ్స్, BEML, సైంట్ DLM, జూపిటర్ వ్యాగన్స్, మిస్టర్స్, బెక్టర్ ఫుడ్స్, చాలెట్ హోటల్స్, నైబ్ లిమిటెడ్, కోల్టే పటేల్, కేసార్ ఇండస్ట్రీస్ అనేది లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది డైలీలో కానీ లోవర్లో కానీ స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. అండ్ నిఫ్టీ 50 కూడా స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది అన్ని టైం ఫ్రేమ్స్లో. సో ఫ్రెండ్స్ మనకేంటంటే ట్రేడ్ వార్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంది. సో దానివల్ల మార్కెట్స్ అనేది కొద్దిగా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి. బట్ చూద్దాం, మార్కెట్స్లో అయితే కొద్దిగా అన్సర్టనిటీ ఉంది. అండ్ ఈరోజు అయితే స్మాల్ గ్యాప్ అప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.